హలో హలో రాజు గారు నమస్తే. కృష్ణ గారు వందనాలండి. ఇందాక ఫోన్ చేశారు, మీరు బిజీగా ఉన్నారు కదా. చెప్పండి. ఏం లేదు, అది నిన్న ప్రోగ్రామ్ పెట్టారు కదా, ఏసులు అబద్ధికుడు అది పెట్టారు, అదే తమ్నైల్. అది ఎలా చెప్తారు? నేను చెప్పలా, ఇప్పుడు అందుట్లో పుస్తకం సగమే చేసాము, ఈరోజు ఇంకో సగం వస్తుంది, అందులో ఉంటుంది. ఎక్కడ, ఏ పుస్తకం? నేను ఆ లింక్ లో పెట్టాను కదా, స్టార్టింగ్ లో చూడలా, అది మీ వాళ్ళే ఫెయిత్ స్కోప్ అని చెప్పి ఒక సైట్ ఉంటుంది, క్రిస్టియన్ సైట్. వాళ్ళు ఈ పుస్తకాలు రాస్తా ఉంటారు అందుట్లో. సో అందుట్లో ఈ పుస్తకంలో వస్తుంది అన్నమాట చర్చ. అది ఎవరు రాశారు ఆ పుస్తకం? ఎవరో శివారెడ్డో శేఖర్ రెడ్డో ఏదో ఉంది సంథింగ్. అందుట్లో ఫెయిత్ స్కోప్ అన్ని క్రిస్టియానిటీ అని ఉండేది. మీకు అందుట్లో నిన్న లైవ్ లో చూపించాను. మీరు జస్ట్ ఫెయిత్ స్కోప్ బుక్స్ అని కొడితే వస్తుంది గూగుల్లో ఛానల్. అవన్నీ ప్లే స్టోర్ లో ఉంటాయి అన్నమాట, ఫ్రీగానే ఇస్తారు, మీరు చదువుకోవచ్చు. అందుట్లో వాళ్ళు దుర్మార్గులు అనలా, ఆ దుర్మార్గుడా పోనీ ఇంకా చెప్పాలంటే అబద్ధికుడా ఇంకా మోసగాడా ఇవన్నీ వాళ్లే వేస్తారు క్వశ్చన్లు. వేసిన తర్వాత ఎదురుగా మనిషి క్వశ్చన్ అడుగుతుంటే క్రిస్టియన్ ఆన్సర్ చెప్తా ఉంటాడు. మరి ఏసి ఇవన్నీ చెప్పాడు కదా, మరి అట్లాంటప్పుడు ఆయన దేవుడు కాకపోతే అతను మోసగాడు అయిపోతాడు, అది ఇదని చెప్పి ఆ పుస్తకంలోనే ఉంది. అలా అనుకోవాలా అని చెప్పేసి తర్వాత మళ్ళీ దాని మీద ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాడు, అట్లా అనుకోవడానికి లేదు అని చెప్పి. మీకు ఆ బుక్ లింక్ ఇచ్చానండి, ప్లే స్టోర్ లింక్. అందుట్లో మీరు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అది చదువుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో ప్లే స్టోర్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే సీదా మీకు ప్లే స్టోర్ లో ఓపెన్ అవుతుంది. మీరు ఫోన్ లో చూసినా గానీ అందుట్లో మీరు రీడ్ చేయొచ్చు అనమాట డైరెక్ట్ గా, ఫ్రీనే. దాని మీద వ్యాఖ్యానం చేసి అసలు ఇవన్నీ క్వశ్చన్స్ వేశారు, ఏంటి సంగతి అని చెప్పి. అది నా మాటలు కాదు, నేను క్వశ్చన్లు పెట్టా అక్కడ, నేను డిక్లేర్ చేయలేదు కదా, అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మరి దాని గురించి మాట్లాడదామంటే నేను లయర్ అనే అంటానండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు అనేకమైన ప్రామిసులు చేశాడు, ఆయన నమ్మిన వాళ్ళు ఇవన్నీ చేస్తారని. మరి ఎవరు చేయలేకపోతున్నారు కదా, మరి ఆయన అబద్ధం చెప్పాడా, మీరు నమ్మలేదా? అంతే కదా. ఇప్పుడు బ్యాంక్ లో మీరు డబ్బులు పెట్టారు, ఎప్పుడన్నా మీరు వచ్చి డబ్బులు తీసుకోవచ్చు అన్నారు అనుకోండి, మీరు తీసుకోవడానికి వెళ్ళారు, బ్యాంక్ వాడు డబ్బులు లేవు అన్నాడు. ఇప్పుడేంటి, బ్యాంక్ వాడు అబద్ధం చెప్తున్నాడా లేకపోతే మీరు అబద్ధం చెప్తున్నారా? బ్యాంక్ వాడు నిజమయ్యి మీరు నిజమైతే, యేసు నిజమయ్యి మీ విశ్వాసం కూడా నిజమైతే జరగాలి కదా, మరి డబ్బులు బయటకు రావాలి కదా. రావటం లేదంటే ఏదో బ్యాంక్ లో డబ్బులు లేవు, లేకపోతే మీరే డబ్బులు వేయలేదు, రెండిట్లో ఏదో. స్పిరిచువల్ మీనింగ్ అని కాదండి, ఏదన్నా సూచక్రియలు జరుగుతాయి అన్నాడా? బయట 10 కాదు 100 పొందుకుంటారన్నారా? ఈ లోకంలో కోల్పోయి మరి పొందుకుంటున్నారా క్రైస్తవులు ఎవరన్నా 100? అందరూ పొందుకోవాలి లెక్క అయితే. పేదరికం ఉండకూడదు అప్పుడు క్రైస్తవం ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, 2 రోకలు ఇచ్చిందా మీ అందరికన్నా కూడా ఈమె గొప్పదని చెప్పేసి అంటాడు ఆలయంలో. ఆ డబ్బాలో 2 రోకలు వేస్తే ఎందుకు అది. మరి ఇక్కడ బయట అడుక్కునే ఆమె కూడా వచ్చిన వాటిల్లో దశం భాగాలు ఇవన్నీ ఇస్తుంది. ముసలిదైతే నేను పెన్షన్ తీసుకోవడానికి కూడా వెళ్ళిన ఆదివారం పూట, ఏమో పెన్షన్ తీసుకున్నాక డబ్బులు ఖర్చు పెట్టేలోపే శాతాన్ని కూడా చంపేత్తేనో అని చెప్పేసి అంటుంది. మరి వాళ్ళకైతే ఏమవుతుందండి? ఓకే బ్రదర్, నేను ఈ విషయంలో సరే మీరు ఒకవేళ పెడితే పెట్టండి. నేను ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ రాంగ్. ఆధ్యాత్మికంగా అక్కడ చెప్పలేదు కదా, భౌతికంగానే చెప్పారు. అక్కడ ఈ లోకంలో మీరు కోల్పోయిన 100 పొందుకుంటారు, పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకుంటారన్నారు. ఆధ్యాత్మికత అంటే నిత్య జీవమే, అది పరలోకంలో. ఇహమునందు అనే పదం వాడబడింది. మరి ఇహమునందు ఎంతమంది పొందుతున్నారు చెప్పండి. పరసంగతి పక్కన పెట్టేయండి, దాని గురించి నేను మాట్లాడటల్లా. ఇహమునందు పొందటం లేదు కదా. పోనీ నమ్మిన వారి వలన రకరకాలు జరుగుతాయి అన్నారు, నమ్ముటి నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం, ఈ సాక్ష్యాల్లో కూడా చెప్తున్నారు. మరి అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏ నెరవేరకపోతే అప్పుడు లయర్ అనే కదా అనాల్సిందే. లేకపోతే ఆయన నిజమే చెప్పాడు అనుకుందాం, అప్పుడు మీరు లయర్స్ అవుతారు. మీరు నమ్మలేదు కదా, ఎందుకంటే నమ్మిన వాళ్ళ వల్ల అవన్నీ జరుగుతాయి. జరగట్లేదంటే మీరు నమ్మలేదని కారణం, మరి అంతే కదా. ఏదో ఒకటి
రెండు అవ్వడానికి లేదు. బ్యాంకులో నుంచి డబ్బులు రావట్లేదంటే మరి అదే ఏదర్ డబ్బులుండి బ్యాంకోడు చిల్లంగితనం చేస్తున్నాడు, లేదా బ్యాంకోడు మంచోడే మీరు చిల్లంగితనం చేస్తున్నారని అకౌంట్ ఉన్నోళ్ళు డబ్బులు వేయకుండానే డబ్బులు కావాలంటున్నారు. సో రెండిట్లో ఏదో ఒకటి. మీరు క్రిస్టియానిటీకి మీరు ఫీల్ అవుతారు కానంటే లాజిక్ అప్లై చేస్తే మీరు క్రైస్తవంలో నుండి బయటకు వచ్చేస్తారు రాజుగారు, మీరు కూడా వచ్చేస్తారు. మీరు అందుకు అంత దూరం వెళ్ళరు, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అందుకే మీరు చెయ్యండి. ఇప్పుడు బైబిల్ వాక్యం ఏముంటుంది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అంటున్నారు కదా. అది ఉన్న మాట మీకు చెప్తాను. లాజిక్ అప్లై చేస్తే అవి మనకి సాటిస్ఫాక్టరీగా ఉండవు, స్టేట్మెంట్ లో ఉండవు. మరి మేము అప్లై చేసేది లాజిక్ కాదు, మేము అప్లై చేసేది మనసుని, మరి దేవుణ్ణి అప్లై చేస్తాం. అలాంటప్పుడు ప్రూవ్ ఎవ్రీథింగ్ హోల్డ్ ఫాస్ట్ విచ్ ఈస్ గుడ్ అని చెప్పేసి ఉంది కదా, మరి దాని సంగతి ఏంటి? ప్రూవ్ చేశారా బైబుల్ ని? అయ్యో అయ్యో ఫిజికల్లీ కాదా? ఇప్పుడు మార్కు సువార్త చివరి వచనంలో దేని ద్వారా స్థిరపడింది చెప్పండి వాక్యం? ఆత్మీయ అర్థం ద్వారానా? కాదు. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనం వేటి ద్వారా వాక్యం స్థిరపడింది చెప్పండి? సరే భావచంద్ర ఉన్నాడు కదా, భావచంద్ర చెప్పాడు వాళ్ళ మదర్ కి హీలింగ్ జరిగిందని. ఎవరా భావచంద్ర? ఎవరు భావచంద్ర అంటారు ఏంటండి, సినిమా యాక్టర్. మరి ఆయనని చెప్పండి, నాకు ఇంకెవరో తెలియదు. మీ పాస్టర్ లో ఎవరో అనుకుంటున్నా నేను. అది నాకు తెలియదు కదా, నేను ఇంతవరకు ఎన్లా ఆయన సాక్ష్యం చెప్పినట్టు అట్లా. అవును, మరి మీరు ఇక్కడ దాకా అన్నారు. రేయ్ నువ్వు లేచి ఎప్పటికిప్పుడు ఇందోర్ వెళ్ళరా అన్నాడు. ఇందోరా? అది ఎక్కడ నాది వెళ్ళా. అయినా 2 సొక్కాలు 2 ప్యాంట్లు బ్యాగులో వేసుకుని వెళ్ళిపోయా. అప్పటిదాకా నాకు తెలీదు. ఆడికి వెళ్తే చలి పెవ్వా ఇందోర్ వెళ్ళమన్నా. మరి ఇప్పుడు ఏంటంటే 4 రోజుల్లో అనర్గళంగా హిందీ మాట్లాడేలా నాకు ప్రభు అవకాశం ఇచ్చాడు. ప్రభు తలుచుకుంటే మీకు ఇన్ని ఈవులు ఇస్తాడంతే. నాకిచ్చాడు, నేను వాడుకున్నా అన్నాడు. ఎవరో తెలుసా ఈ మాటలంది? మరి అది మీకు కూడా తెలుసు. మరి ఇందోర్ వెళ్ళరా అన్నవాడు రాజమండ్రి వెళ్ళొద్దని చెప్పలేకపోయాడా అండి? అడగలేదు కాబట్టి ఇందోర్ వెళ్ళాలని అడిగాడా? కొనుక్కున్నప్పుడు ఆయనే లేపి పిలిచాడు, ఇందోర్ పోరా అని చెప్పి. మీరు అవునండి, ఒకళ్ళకి వెళ్ళమంటాడు, ఒకళ్ళకి వెళ్ళొద్దంటాడు. విషయం అది కాదు. ఒకళ్ళ దగ్గర విశ్వాసం ఉంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గొప్ప పాస్టర్ అని చెప్పేసి అందరూ అప్పుడు ఎంతమంది వచ్చారో ఆయన చనిపోయినప్పుడు మీకు అందరికీ తెలిసిందే. కానీ తీరా లోపలికి వెళ్ళి చూస్తే ఆయన ఒక వాక్యం అప్పుడు తాగుబోతులకి వ్యతిరేకంగా అంత సున్నితంగా అంత గాఢంగా చెప్పాడా? తాగుబోతులు దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోరని. ఆయన తాగాడు, పోని ఆయన తాగలేదనుకో మీరు వాదిస్తున్నారు. అది పక్కన పెట్టేస్తే పంజాబ్ లో పాస్టర్ రేపే చేశాడు అనేక మందిని. మరి అది ప్రూవ్ అయ్యింది, కన్విక్టెడ్ అనమాట. దాన్ని డౌట్ చేయడానికి కూడా లేదు. మరి అట్లాంటప్పుడు ఎవరు దైవజనుడు అనేది ఎలా తెలుస్తుంది? అసలు ఎవరు నిజంగా నమ్మారనేది? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానండి రాజుగారు, మీరు యేసు ప్రభువు నమ్మానని సువార్తను మీరు ప్రకటిస్తున్నారు కదా, మీరు టీచరు, ఇంగ్లీష్ టీచరు, అవునా? మీరు ప్రకటిస్తున్నారు, మీరు నమ్మారని నాకెట్లా తెలుస్తుంది? మీరు నిజమే చెప్తున్నారని. ఇప్పుడు ఏ క్రైస్తవుడన్నా యేసుని నిజంగా నమ్మాడని నాకు ఎట్లా తెలుస్తుంది? నేను పక్క నుండి చూడను కదా. మొన్న పాస్టర్ వచ్చి అన్నాడు, నేను నమ్మానండి. ఆయన పేరేంటంటే పేరు గుర్తుకు రావట్లేదండి, బాబు నాయక్ అనమాట. మనం మాట్లాడినప్పుడు అన్నాడు, నేను బాబు నాయక్ అనమాట, ఫోన్ కాల్లో అన్నాడు, నేను నమ్మానండి, నేను నిజమైన విశ్వాసనని. నేను అడిగా, మీరు ఇక్కడ నాతోటి మాట్లాడుతున్నారు, మీరు ఇంటికాడ ఏం చేస్తాడు ఎవడికి తెలుసు? నాకు తెలియదు కదా. మీరు దొంగతనం చేసి ఉండొచ్చు, మీరు తాగుబోతయి ఉండొచ్చు. బయట చాలా మంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు, నేను తాగుబోతుని, తిరుగుబోతుని, నేను వ్యభిచారిని, నేను హంతకుడిని అని చెప్పి. ప్రవీణ్ కూడా చెప్పాడు, నేను ఒకరిని చంపాను తుప్పల్లో పడేసి పోయాను, చచ్చాడు అనుకొని, వాడు చావలేదు, మా అక్క సిఐ కాబట్టి నన్ను తప్పించి హైదరాబాద్ పంపించిందని చెప్పి. మరి ఆయన నరహంతకుడే కదా, చచ్చాడు అనుకున్నాడు, లక్కీలీ చావలా. సో ఏంటంటే ఇప్పుడు ముందు చరిత్ర అంతా ఎట్లాగా తగలడింది, ఇప్పుడు మాత్రం మారారని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానండి, మీరు నమ్మానంటున్నారు, మీ నమ్మకాన్ని నేను ఎట్లా నమ్మాలి? అంతే కదా. ఇప్పుడు పౌలు వచ్చాడు, నేను విశ్వాసుణ్ణి, నేను యేసుని నమ్మాను అన్నాడు. మీరే పౌలు అనుకుందాం. నువ్వు నమ్మావంటే నాకెట్లా తెలుస్తుందంటే, బ్రహ్మాండంగా పావును పట్టుకున్నాడు ఆయన. మీకు తెలిసిందేగా అపోస్తల కార్యాలు. చస్తాడు అనుకున్నారు అందరూ, చావలా. అది కదా. జైల్లో వేస్తే ఏమైంది? ఎట్లా బయటకు వచ్చాడు జైల్లో నుంచి? మరి అంతే జరగాలి కదా.
ప్రూవ్ చేయాలంటే పావును పట్టుకోవాలంటారు మీరు. పట్టుకుంటా ఇప్పుడు అట్లా కాదు. మేమేంటి మీరు నమ్మారో లేదో నాకు డౌట్. అప్పుడు టెస్ట్ ఏంటి, బైబుల్లో కొన్ని టెస్టులు ఇచ్చారు. పాత నిబంధనలో ఒక ప్రవక్త అబద్ధ ప్రవక్త కాదా అంటే డ్యూటరానమీ 18లో ఉంటుంది. ఎవడైతే చెప్పినవి జరుగుతాయో వాడు నిజమైన వాడు, జరగకపోతే వాడు అబద్ధ ప్రవక్త, అహంకారం చేత చెప్తున్నాడు, వాడి గురించి భయపడద్దు అంటారు. మరి ఏసు చెప్పినవి జరిగినాయా చెప్పండి? జరగట్లా, ఇప్పుడు జరగట్లా, అప్పుడు జరగలేదు. మరి అట్లన్నప్పుడు ఆయన అబద్ధ ప్రవక్త అవ్వాలి. పోనీ యేసు కూడా అన్నాడు కదా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, యోహాన్లో ఏమని ఉంటుంది, అనేక అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారని చెప్పేసి అబద్ధాత్మ కలుపుకొని యోహాన్ పత్రికలో ఉంటుంది, వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి. మరి ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మ ఉందా అపరిశుద్ధాత్మ ఉందా నాకు ఎట్లా తెలుస్తుంది? లెజిటిమేట్ క్వశ్చనే కదా. సువార్తకు వచ్చే ఎవరినన్నా ఎందుకు నమ్మాలి? మీరు నమ్మారు అంటున్నారు, కానీ నిజంగా నమ్మారనేది మీకన్నా తెలుసా? పోనీ అనుకుంటున్నారు మీరు నమ్మానని, మరి నిజంగా నమ్మారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఇప్పుడు రేపు వెళ్తారా లేదా అంటే మీరు నమ్మితే వెళ్తారని కదా. మరి నిజంగా నమ్మారని క్వశ్చన్ వేసుకుంటే ఎట్లా చెప్తారు మీరు నమ్మారని? ఇప్పుడు దేశం కోసం ప్రాణం ఇస్తామంటారండి బయట జనాలు, నేను కూడా అంట. ఇస్తానో లేదో రేపు అసలు మునం మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది, వ్యవహారం మందాకా వచ్చినప్పుడు. అంతే కదా, ముందు పది చెప్తాం నేను యేసుని నమ్మానంట. ఇప్పుడు పేతురు నమ్మాడు, ఏం చేశాడు చెప్పండి? చివరిలో యేసు దొరికిపోయినప్పుడు నాకు తెలియదు అన్నాడు 3 సార్లు అన్నాడు కదా. పేతురు అంతటి వాడే నాకు తెలియదు అన్నాడు. తోమా అంతటి వాడు లేచి నాకు కూడా బొక్కల్లో వేళ్లు పెట్టి చూస్తే గాని నేను నమ్మనన్నాడు. మరి అక్కడ పక్కన తిరిగిన వాళ్లే నమ్మలేదు, మీరు ఆయన కూడా చూడలేదు, మీరు ఆయన నమ్మారంటే మేము ఎట్లా నమ్మాలి చెప్పండి? కనీసం ఒక సాక్ష్యమో ఒక టెస్ట్ పాస్ అయితేనో అట్లీస్ట్ ఆలోచించవచ్చు, అవును కదా మిగతా వాళ్ళు ఎవరు చేయలేంది ఈయన చేశాడని. అంతే కదా అండి. ఇప్పుడు క్రిస్టియన్స్ మేము టెస్టులు పెట్టడం తప్పు కాదు కదా. ఇన్నాళ్ళు ఎవరు టెస్టులు పెట్టకుండా బయట అనేక మంది అబద్ధ ప్రవక్తలు అనుకుంటే అబద్ధ పాస్టర్లు అనుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోయారు. మీరే చెప్పండి, సూది బెజ్జంలోకి ఒంటన్నా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరన్నారు. ఇప్పుడు ఎంతమంది పాస్టర్లు వెనకాల డబ్బులు వేసుకుంటున్నారు చెప్పండి? బయట పెద్ద పెద్ద పాస్టర్లు. సంఘంలోకి వచ్చిన డబ్బులు ఏం చేయాలి? అందరికీ పనిచేయాలి, అవునా? సంఘంలో కూడా 1000 ఇస్తాడు, ఓడు 10 రూపాయలు ఇస్తాడు, అందరికీ సమానంగా పనిచేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మొత్తం పాస్టర్ తింటున్నాడు. పాస్టర్ తినడానికి కాదు కదా సంఘంలో అందరికి వెళ్ళాలి. మరి ఏ చర్చిలో జరుగుతుంది, ఏ చర్చిలో జరగదు. ఇది కదా సమానత్వం అంటే. కమ్యూనిజం చర్చిలో పాటించాలి, లెక్క అయితే జరుగుతుందా? హిస్టరీలో ఉంటే చెప్పండి ఎక్కడన్నా ఏ చర్చిలో అన్నా వచ్చిన డబ్బులు తీసుకొని ఓకే 1 లక్ష వచ్చినాయి ఈ వారం, ఎంతమంది ఉన్నారో అన్ని కుటుంబాలకి సమానంగా పనిచేద్దామని ఎంతమంది అంటారు? మరి అదే కదా అనాల్సింది. ఏం చేశారు అపోస్తల కార్యాలు అననీయ సప్పీర దగ్గర? వాళ్ళని మొత్తారులేండి, అది వేరే విషయం. మరి ఎగ్జాక్ట్లీ, మరి ఆ పని ఎందుకు చేయరు? ఆలోచించండి మీరే. వాళ్ళు నిజంగా పంచుకున్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే, బట్ రాసింది నమ్ముతున్నారు కదా, నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి పరలోకంలో ఇక్కడ ఇహలోకంలో మీరు ఇచ్చిన దాన్ని 100 అంతలు పొందుకుంటారు, అయినా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడు, అయినా ధనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. మరి ఎట్లా నమ్మారు అంటే మేము ఎలా నమ్మాలి? లేదు, మనుషులన్నా కొంచెం లోటుపాట్లు ఉంటాయి కాబట్టి నమ్మారు, అటు ఇటుగైనా ఓకే. పూర్తి విశ్వాసం కాకపోయినా కొంచెం విశ్వాసం ఉంది, ఆవగింజంత విశ్వాసం ఉంది అనుకున్నాం. యేసు ప్రకారం ఆవగింజంత ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే శిష్యులు అడుగుతారు మా విశ్వాసాన్ని పెంచు అని. పెంచాల్సిన అవసరం లేదరా, ఆవగింజంత ఉన్నా సరిపోతుందంట. అడిగారు కదా బాబు నాయక్, ఏం చెప్పాడు? ఏం చెప్తాడు? ఏం చెప్పలా. ఆయన ఎట్లా ప్రూవ్ చేసుకోలేడు కదా. మీరు అది ఛానల్లో ఉంటుంది, వీడియో చూడండి. కాల్ రికార్డింగ్ పెట్టి ఆయనతోటి మాట్లాడింది ఛానల్లో ఉంది. మొన్న 4-5 రోజుల క్రితమేమో పెట్టా, వీడియోస్ లో ఉంటుంది. అదేనండి. ఆయన అన్న మీరు ఓ పని చేసి పెట్టండి, రేపు ఇప్పటిదాకా బయటకు రాలేదు, మీ ముందు వస్తాను ఆన్ వీడియో, మీ ముందు మీతోటి బాప్తిజం తీసుకుంటా అన్న. అప్పుడు అనంగిచ్చాను, ఇంకా తర్వాత ఛానల్కి రాయాలా? ఆయన రాలేదు. అంటే ఇప్పుడు మీరు అందరూ కలిసిన వాళ్ళందరికీ క్వశ్చన్ అడుగుతున్నారు కదా. మరి అంతే కదండి, నిజమైన సువార్త ఎవరు చెప్తున్నారో విశ్వాసం. ఆన్సర్ చెప్పారా? ఆన్సర్ చెప్తే సరిపోదండి.
కన్విన్స్ చేయాలి కదా, ఒక్క కనీసం కించిత్ అన్నా. ఇప్పుడు నిజమైన విశ్వాసం ఎవడన్నా ఉన్నాడా అని చూస్తాను. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, నిన్న రాసిన పుస్తకంలో కూడా మనుషులందరూ పాపులే, మీలో పాపం లేదనుకుంటే మీలో సత్యం లేదని చెప్పేసి ఆ పత్రికల్లో రాశారు వచనం. ఇంకా రోమియోలు చెప్పాడు నీతిమంతుడు ఒక్కడు లేడు అని చెప్పి. మేము కూడా ఆ వచనాన్ని చెప్తాం, కాదా కొంచెం మార్చి విశ్వాస అనేవాడు ఒక్కడు లేడనేది మా ప్రపోజల్ అన్నమాట. ఇంతవరకు ఎవరు తన విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాలా? మరి అది ఎవరు ప్రూవ్ చేసుకోవాలా ఇంతవరకు? మాకైతే ఇంతవరకు నిజమైన విశ్వాసం తగల. మేము వెతుకుతున్నాం అసలు ఉన్నారా అని. లేదు, మీ విశ్వాసం నిజమే అనుకోండి, యేసు అబద్ధం చెప్పాడు. ఎవరు ప్రూవ్ చేయగలరు? ఏమో నాకేం తెలుసు, మీరు చేయగలరు అంటున్నారు. ఇప్పుడు నన్ను ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అన్నారు. యేసు అవునా? ఎందుకు? యేసు చేయిస్తాడు ఆ కార్యాలు? లేదు, తండ్రి చేయిస్తాడు. ఎందుకు? దేవుడు యేసు ప్రభు చేయగలరా? మీరు చెప్పాలి. చేయగలరు అంటున్నారు కాబట్టి చేయమంటున్నాం మేము. ఇప్పుడు యేసు ప్రభు చేయకపోతే మేము చేయలేనట్లే కదా. మరి చేయగలరా? చేయండి. యేసు చేయలేడు కాబట్టి మీరు చేయలేకపోతున్నారు అంటున్నా. బయట రాయడం, బయట కాదండి, ఇప్పుడు రాయడం చాలా సింపుల్ గా రాశారు. అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును. అడిగాం, ఇవ్వడం లేదు ఎవరు. తడుతున్నాం, తలుపులు తీయకుండా మా ముఖాన్ని తలుపులేస్తున్నారు. వెతుకుతున్నాం, దొరకటం లేదు. ఇప్పుడు అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు యేసు కనిపించాడని. కరుణాకర్ సుగ్గున కూడా అంటున్నాడు నాకు కనిపించయ్యా ఏసయ్యా అని. కనిపించడంలా. మీరు చెప్పండి. బైబిల్ మేము బాగా చదువుతున్నాంగా, క్వశ్చన్ చేస్తున్నాం, డౌట్ఫుల్ గానే అడుగుతున్నాం. ఓకే, బైబిల్ని నమ్మలేదు, ప్రశ్నించాలనే చదువుకుంటున్నాం అనుకోండి. ఓకే, అయినా సౌలు జనాల్ని చంపితే నన్ను ఎందుకు హింసిస్తున్నావు సౌలు అని యేసు అడ్డం పడ్డాడు. మరి అట్లీస్ట్ మా జనాల్ని ఎందుకు హింసిస్తున్నావు కాపరి, లేకపోతే ఇంక రకరకాలుగా చెప్పి ఎందుకు మాకు రాటల్లా? రావచ్చు కదా, సింపులే కదా అండి. ఎవరు అడగలేరండి నన్ను వచ్చి ఎందుకు హింసిస్తున్నా మమ్మల్ని అని చెప్పి. వెలుగు వచ్చిద్దా, స్వరం వచ్చిద్దా అని మేము కూడా చూస్తున్నాం, రాటల్లా. బయట మీ జనాలకి మాత్రం ఐమాక్స్ స్క్రీన్ వేసి మరీ చూపిస్తున్నారు గాలుల్లో ఏసయ్య. మాకు మాత్రం కనీసం పోర్టబుల్ టీవీలో కూడా కనిపించట్లా. ఏం చేయమంటారు చెప్పండి? మేము అదే కదా వెతుకుతుంది ఇప్పటి నుండి. మాకు ఏదర్ యేసు డైరెక్ట్ గా కనిపించినా పర్లేదు, లేకపోతే మీ ద్వారా వాక్యాన్ని స్థిరపరిచినా పర్లా, ఏదన్నా మాకు ఓకే. డైరెక్ట్ కనిపించాలని మేమనం. మీ విశ్వాసాన్ని ప్రకటిస్తే సరిపోతుంది. అయ్యో ముందు మేము ఇప్పటికిప్పుడు రావాలంటలా మేము వెతుకుతున్నాం, ఎప్పుడన్నా కనిపించకపోవడాని. ఇంతవరకు అయితే కనిపించలేదు. ఇంతవరకైతే ఒక్క విశ్వాసి కూడా దొరకలే. ఇప్పుడు మాకేందంటే బ్యాంక్ అనేది నిజంగా ఉందా, లేకపోతే వీళ్ళందరూ నిజంగా చిల్లంగి వెధవలా అని చెప్పేసి మాకు ఇప్పుడు డౌట్ అనమాట. ఇంతమంది అబద్ధంగా నమ్మరు కదా. ఐ మీన్ లార్జెస్ట్ రిలీజియన్ క్రిస్టియానిటీ అనేది, డినామినేషన్స్ అన్ని పక్కన పెట్టేస్తే. మీరు చెప్పడంలో నిజం ఉంటే కంపల్సరీ కనబడుతుంది. మరి అంతే కదా, ఇప్పుడు పుణ్యకాలం గడిచిపోయినా కాదు కదా. ఇప్పుడు సింపుల్ అండి, లార్జెస్ట్ రిలీజియన్ కాబట్టి ఇందులో అందరూ అవిశ్వాసులు అనుకుందామా అంటే ఆ ప్రాబబిలిటీ ప్రకారంగా అయితే లేదు. ఒకళ్ళిద్దరన్నా కనీసం విశ్వాసం ఉండనే ఉంటాడు, మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళు. ఇస్లాంలో కూడా చచ్చిపోతున్నారు జిహాదీ పేరుతోటి. నమ్మని వాళ్ళు చావరు కదా. మరి క్రిస్టియానిటీలో కూడా అదే లెవెల్లో నమ్మిన వాళ్ళు ఉంటారు. బట్ అలాంటప్పుడు ఏమవుతుంది? యేసయ్య అబద్ధం చెప్పినట్టు అవుతుంది. మీరే చెప్పండి, ఒకడు వచ్చాడు మీ దగ్గరికి అకౌంట్ చేస్తానని, మీరు నమ్మారు అతన్ని. ఆ ఏజెంట్ నమ్మి ఆయన చెప్పిన బ్యాంకులో మీరు అకౌంట్ చేయొచ్చు, 10,000 డిపాజిట్ చేశారు. ఓకే, పరలోకం అనే బ్యాంకులో. తర్వాత మీరు తీసుకోవడానికి వెళ్తే బ్యాంకే లేదు. ఇప్పుడు మీరు నమ్మారా లేదా? మీరు నమ్మారు, కానీ బ్యాంక్ లేదు కాబట్టి మీకు డబ్బులు రావు. బ్యాంక్ ఫ్రాడ్ కాబట్టి. మీ విశ్వాసం కరెక్టే, మీ అకౌంట్ నిజమే, బ్యాంకే ఫ్రాడ్. ఇలా జరుగుతుంది. ఇదే మీరు ఆలోచిస్తే, తరచి చూస్తే తేట తెల్లమవుతుంది అన్నమాట ఇక్కడ. నన్ను వదలండి మీ చర్చికి, ఒకవేళ ఏదైనా సువార్త చెప్పమని మీ విశ్వాసులందరికి కూడా జ్ఞానోదయం చేసి పడేస్తాను. ఎందుకండి అంతగా? చాలా బాగా చెప్తారు కానీ అది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. పర్లేదులేండి, మీరు విశ్వాసంలో ఉన్నారు అని అనుకుంటున్నారు కాబట్టి మీకు అట్లాగే అనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా. మాత్రం బాగా
చెప్తారులేండి. ఎట్లా ఎంతో కన్విన్సింగ్ గా మీరు చెప్తున్నారు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, పరలోక రహస్యాలు మీకు ఇవ్వబడి ఉన్నది, వారికి ఇవ్వబడలేదు అని దేవుడు చెప్పాడు. అవునా? మరి మీకు ఇవ్వబడింది పరలోక రహస్యాలు మీకు దేవుడు ఇవ్వలేదు కాబట్టి అర్థం అవట్లేదు. ఇప్పుడు అలా అనుకోవాలా, లేకపోతే పరలోక రహస్యాలు అనేవి లేకుండా మిమ్మల్ని మోసం చేయడానికి చెప్పారు అనుకోవాలా? ఎందుకంటే నేను అనుకున్నట్టుగా అనుకోవాలా? అందుకే లేకపోతే ఆ మాట చెప్పరు కదా. మరి అలాంటప్పుడు ఈ మాట చెప్పరు కదా, నమ్మువానికి సమస్తము సాధ్యమని ఎందుకు చెప్పారు? సాధ్యం కానప్పుడు చెప్పకూడదు కదా అట్లా. ఇప్పుడు గొప్పలు పోవడం, బడాయిలు పోవడం అంటారు, విన్నారా మీరు? కోతలు రాయడని పేరుని ఉంటారు కదా. మరి సాధ్యం కానప్పుడే నువ్వు నమ్మితే నువ్వు ఆ పులి బోన్లోకి వెళ్ళి పులి మెడకాయ విరిచేయచ్చు అన్నావు అనుకోండి, వాడు నమ్మి పోయాడు అనుకోండి సమస్తము సాధ్యం అని చెప్పి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మరి అంతే కదా. మరి అంతే. మరి అట్లాంటప్పుడు ఈ చెప్పిన వాడు కోతలు రాయుడు కాక ఏమవుతాడు? కోతల కుమారుడు. అంతే కదండి. మరి అట్లా చెప్పొచ్చా చెప్పండి? ఇంతమంది నమ్ముతున్నప్పుడు జనాల్ని ఇదనే మీరు యు మే గెట్ వరల్డ్లీ అప్రిషియేషన్ కానీ మరి ఈ విషయంలో మరి నేనేం చెప్పలేను. తెలుసండి, ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేశారయ్యా, తప్పదు మీకు. ఇంకా పెట్టుబడి పెట్టారు అందుట్లో, అర్ధాంతరంగా వదిలేమంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? నేను ఏది దీనికి ఆశపడి ఏమి ఇన్వెస్ట్ చేయలే. నిజం చెప్పండి, పరలోకానికి కూడా ఆశపడలా? అయితే ఒకటి మాత్రం నేను ఆశపడ్డాను, అదేంటంటే అఫ్ కోర్స్ మీరు చెప్పింది దేవుని దగ్గరికి వెళ్ళాలనేది మరి అది మన కోరిక ఉండే ఉంటుంది. మీకు ఒక క్వశ్చన్ ఒక మాట చెప్తా. ప్రసంగిలో ఏమన్నాడు? మొన్న అయినది మట్టిలోకి, ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? అవును. మరి అంతే కదా. మీరు ఒకటి గమనించండి, మీరు అది మరి హీబ్రూ, మీరు థియాలజీ చేశారు కదా, అందుట్లో మరి హీబ్రూ ఎంతవరకు చెప్పారో తెలియదు. హీబ్రూలోకి వెళితే మనుషుడు ఆదాముకి ఆదాం అని పేరు ఎందుకు వచ్చిందంటే నరుడు అనేది, అది ఆదామ మట్టిలో నుండి చేయబడ్డాడు కాబట్టి నరుడు అని పేరు వచ్చింది, ఆదాం అని పేరు వచ్చింది. ఆదామ అనేది నేలకి వాడతారనమాట. మట్టి అన్నారు కదా, నేల మట్టి, ఆ మట్టిని ఆదామా అంటారనమాట. అది తర్వాత వేరే నుంచి వచ్చింది, ఉర్దూ నుంచి వచ్చింది. నేను చెప్పేది ఆదాం అనే పేరు అలా వచ్చింది. కానీ మట్టిలో నుంచి చేసిన నరుడు ఎప్పుడు జీవాత్మ అయ్యాడు లోపల? ఈయన గాలిలో ముక్కుల్లోకి గాలిని ఊదినప్పుడు. సో ఒక మనిషి లోపల 2 ఎలిమెంట్స్ ఉంటాయి. మట్టిలో నుండి చేసిన ఒక ఎలిమెంట్ ఉంటుంది, యెహోవా ఊదిన 2వ ఎలిమెంట్ ఉంటుంది అన్నమాట. సో భౌతిక పరమైన శరీరము, ఆత్మీయ పరమైనది జీవాత్మ, ఈ 2 కలిసినాక ఒక మనిషి అవుతాడు. ఆ లోపల ఊదిన దానికి హీబ్రూలో వాడేదాన్ని రువాహ్ అంటారు, ఆ పదం వాడేది. దానికి అర్థము స్పిరిట్ అని వస్తుంది. యాక్చువల్ ఇంకా ఫండమెంటల్ అర్థం ఏంటంటే స్పిరిట్ కాదు, విండ్. యెహోవా ఊదింది విండ్ అనమాట. సో మీ లోపల 2 మన కాన్స్టిట్యుయెన్సీ ఏంటంటే 2 ఎలిమెంట్స్ అనమాట, ఒకటి ఫిజికల్ ఎలిమెంట్, ఒకటి విండ్ ఎలిమెంట్. సో చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఎంటైర్ సాయిల్ నుంచి ఏదైతే గ్యాదర్ చేసి నరుణ్ణి నిర్మించాడో అదంతా కూడా తిరిగి సాయిల్ కి వెళ్ళిపోతుంది. నాసికా రంధ్రముల్లో ఏదైతే ఊదాడో ఆ గాలి ఈ కన్స్ట్రక్ట్ పోయిన తర్వాత తిరిగి యెహోవా దగ్గరికి వెళ్ళిపోతుంది గాలి, అంతే, ఇంకంతకన్నా ఎక్స్ట్రా ఏం లేదు. అందుకే ప్రసంగిలో చెప్పింది మట్టి అయినది మట్టిలో కలిసిపోతుంది, గాలి ఆత్మ అనేది దాన్ని దయచేసిన రువాక్ అనమాట, దయచేసిన యెహోవా దగ్గరికి వెళ్ళిపోతుంది. చాప్టర్ క్లోజ్. అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. నువ్వు ఇంకేమి చేసినా, నీతి క్రియలు చెయ్యి, దుర్నీతి క్రియలు చేయి. దుర్నీతి క్రియలు చేస్తే ముందు చంపేస్తాడు యెహోవా, అక్కడతోటి డన్ను. నీ శవాన్ని భూమృగాలు ఆకాశ పక్షులు పీకుదంటే అయిపోతుంది. కానీ ఆత్మ ఏమవుతుంది? అది యెహోవా దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రసంగి ఇన్ హిజ్ అట్మోస్ట్ ఇంటెలిజెన్స్ అనమాట బైబిల్ ప్రకారం ఫైనల్ చాప్టర్ లో, ఎండింగ్ పాయింట్ లో చెప్పింది ఏంటంటే ఫైనాలిటీ కింద ఇదనమాట. అప్పట్లో స్వర్గము లేదు, నరకం లేదు, ఇదేం లేదు. చాప్టర్ అక్కడితోటి క్లోజ్. ఆ తర్వాత స్వర్గ నరకాలు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చినాయి. యూదుల్లో కూడా మీకు తెలిసిందే మరి, ఆర్థోడాక్సీ కూడా మారిపోయి తర్వాత ఫారిసీస్ వీళ్ళందరూ వచ్చారు, పరిసయ్యులు గాని వీళ్ళందరూ. తర్వాత సెక్షన్ డివైడ్ అయిందనమాట. అప్పట్లో సద్దూకయ్యలు అంటారు కదా, వాళ్ళు స్వర్గ నరకాలు ఇవేమి నమ్మరు. వాళ్ళు ఈ ప్రసంగి దాన్ని పెట్టి చెప్పిన దాని ప్రకారం ఉంటారు. వాళ్ళు ఆర్థోడాక్స్ అనమాట. వాళ్ళలో నుండి వర్గాలు చీలిపోయినాయి. సో మీరే చెప్పండి, పాత నిబంధనలో నరకం గాని ఇవేమీ లేవు. మహా అయితే 6 అడుగులు గొయ్యిలోకి వెళ్తావు, షిలోహ్ అంటారు దాన్నే. మరి తర్వాత పుట్టుకొచ్చింది నరకము, ఇంకా బాప్తిజం గాని, ఇవన్నీ అప్పటిదాకా లేవు.
ఎందుకు చెప్పండి మీరు? ఇప్పుడు యేసు నేనే మార్గమును సత్యమును జీవం అన్నాడు. ఈ మార్గం సత్యం జీవం లేకముందే పైన నడుచుకుంటా పోయిన వాళ్ళు ఉన్నారు. హనోకు లేడా? ఉన్నాడు. ఏలియా లేడా? పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఏ మార్గంలో వెళ్ళాడు? గుర్రాల అగ్నిరథం వచ్చి పట్టుకెళ్ళిపోయింది. సో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పాపాలు పోయిన సందర్భాలు ఉన్నాయి యేసు లేకుండానే. ఈ రక్తము లేదు, ఏమీ లేదు, పాపాలు పోయినాయి. మరి ఇప్పుడు తర్వాత ఎందుకు ఈ రెస్ట్రిక్షన్? ఆలోచించండి మీరు ఒకసారి. కానీ దాని ప్రకారంగా యేసు అప్పటి నుంచే ఉన్నాడు. రక్తం అవసరం లేకుండా పాపాలు పోయినాయా లేవా? మరి అలాంటప్పుడు రక్తం కంపల్సరీ అని ఎందుకు వచ్చింది ఇప్పుడు లిమిట్? క్వశ్చన్ ఒకటే, సింపుల్. గొర్రెల రక్తం కూడా చిందించాల. దావీదు బత్షెబాతోట చిల్లంగిదనం చేసిన తర్వాత నాతాను వచ్చి చెప్తాడు, తిడతాడు. తర్వాత ఏమంటాడు దావీదు? నేను యెహోవా ఎడల పాపం చేశానంటే నీ పాపం పరిహరింపబడినది. రెండు వెంటనే వచనాలు ఆ డిస్కషన్ లోనే. అక్కడ ఏమీ లేదు. సొలొమోన్ టెంపుల్ కట్టుకొని ఇక్కడ దావీదు సందర్భంలో పాపాలు క్షమింపబడ్డాయి. నీనివే చెప్పండి, నీనివే ప్రజలు ఏ బలులు అర్పించారు? ఏ బలులు లేవు. వాళ్ళ దగ్గర ఆలయం కూడా లేదు. మీరు బలులు ఆలయం దగ్గర అర్పించాలి. దావీదు బలులు అర్పించిన ఇంకెవరు అర్పించినా ఆలయం దగ్గర అర్పించారు అనుకోవడానికి. నీనివే దగ్గర ఆలయం కూడా లేదు. వాళ్ళు ఒక్క రక్తాన్ని చిందించలా. మొత్తం సిటీ మొత్తం కూడా క్షమింపబడింది. హౌ? తర్వాత మారు మనసు ఏమని పొందారు? యేసు నిజదేవుడని నమ్ముకోలా, మనుష్య కుమారుని నమ్ముకోలా. వాళ్ళు పాపాన్ని ఒప్పుకున్నారు. మీరు హోషేయ గ్రంథం కూడా మొన్నే అయిపోయింది బైబిల్ క్లాస్లో. చివర్లో చూస్తే చేయాల్సింది ఏంటి? మేము పాపం చేశామని ఒప్పుకొని మా పెదవుల దూడలే నీకు అర్పించగలం, అవే మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటారు వాళ్ళు. ఇంక క్షమిస్తాడు. మీరు చేయాల్సింది ఇది అని చెప్తాడు హోషేయ. అంతేగాని బలులు అర్పించండి ఇదందు. సొలొమోన్ కూడా టెంపుల్ కట్టినప్పుడు ఏమంటాడండి? టెంపుల్లో మీరు బలులు ఇస్తారా? కానీ టెంపులే లేనప్పుడు మీరు దూరాన వేరే దేశాల్లో బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయం ఉండదు కదా, మరి అప్పుడేం చేస్తారు? పాపక్షమాపణ కోసం. అప్పుడు ఆలయం వైపు తిరిగి సాగిలపడి ప్రార్థించండి, పాపాలు ఒప్పుకోండి, మీ పాపాలు క్షమింపబడతాయి అని చెప్పేసి అంటాడు సొలొమోను ఆలయం కట్టిన తర్వాత. ఎక్కడా బలి అవసరం లేదు పాత నిబంధనలో. బలు ఇచ్చుకోవచ్చు కన్వీనియంట్ గా, లేనప్పుడు బలి అవసరం లేదు. ఆ కన్వీనియన్స్ లేనప్పుడు మనకి బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. సందర్భాలు ఉన్నాయి, పాపాలు క్షమింపబడ్డాయి. ఆ తర్వాత తీసుకొచ్చి ఇదంతా మీరు ఎప్పుడన్నా న్యూ టెస్ట్మెంట్ కాకుండా ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే జనరల్ గా అర్థమవుతుంది. బట్ క్రిస్టియానిటీ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేస్తుంది. అక్కడ అసలైన ప్రాబ్లం. New Testament is it is a advanced version of Old Testament. మీరు ఏకాయికన నేల మీద వెళ్ళేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళి పై ఫ్లోర్కి వెళ్ళాలని చూస్తారా? కింద నుండి 5వ ఫ్లోర్కి ఎగురుతారా? చెప్పండి. మీరేం సూపర్ మ్యాన్ కాదుగా. అవును, ఆయన సూపర్ మ్యాన్ కావచ్చు, మీరు కాదుగా. మీరు కింద నుంచి వెళ్ళాలిగా. యేసు కూడా సమాజ మందిరాల్లో ఏం బోధించాడు? కొత్త నిబంధన బోధించాడా, పాత నిబంధన బోధించాడా? సమాజ మందిరంలో ఆయన పాత నిబంధన బోధించి, మరి అది మీరేం చదవాలి? ముందు పాత నిబంధన చదవాలి. సరే, పత్రికల్లో రాశారు ఏంటంటే లేఖనముల్లో రాయబడినవన్నీ కూడా చదువుటకు, ఆలోచించుటకు, సరిదిద్దుటకు, ఇవన్నిటికి కూడా సూట్ అయినట్టు ఉన్నాయి అన్నారు కదా. మరి ఆ లేఖనాలు ఏంటి? అప్పటికి కొత్త నిబంధన రాయబడలా. ఏ లేఖనాల గురించి మాట్లాడుతున్నారు? పాత నిబంధన లేఖనాల గురించి మాట్లాడుతున్నారు. అంతేగా అప్పుడు కొత్త నిబంధన రాయబడలా, ఈ బైబిల్ అనేది కూర్చబడలా. ఎసెన్షియల్ గ్రంథం ఏంటంటే కొత్త నిబంధన కాదు, పాత నిబంధన. దాన్ని పక్కకు పెట్టేశారు. ఏమండి మీరే చెప్పండి, మీరు క్రైస్తవులు కదా, ఎంత సిద్ధాస్తులండి, మీరు ఇట్లా చేయొచ్చు అంటారా? మీరు నమ్ముకుంటున్నారు కదా, మరి ఇట్లాగా ఇంత షాలోగానా? ఏదో మీరే అంటే చదువుతున్నాం కదా అండి, తెలుస్తా ఉంటే మేము కామన్ తర్కం అప్లై చేస్తున్నాం అంతే. మన వాడుతున్నారండి ఏది ఏంటో ఒక రకమైన మైండ్ వాడి డిటెక్ట్ చేస్తున్నారు. FBI అన్నమాట. అయ్యా అంతేం లేదు, ఏదో వీలైనంత నశించిపోయిన ఆత్మల్ని రక్షిస్తామనే నా ప్రయాస అంతే, ఇంకంతకన్నా లేదు. ప్రయాసపడి భారము మోయుచున్న గొర్రె పిల్లరారా, మీరు గొర్రె పిల్లలు కాదు, మీరు మనుష్యులు, మనుష్య కుమారులు. దయచేసి అది తెలుసుకొని నా యొద్దకు రండి అని పిలుస్తున్నానండి. నేను మీ కాపర్ని.
నేను మా గురువులు, నేను మీ కాపరిని, నేను నాకు ఫాలో అవ్వండి. నేను అటువంటి కాపరిని కాదు, నేను సిలువ మీద వేలాడను, సిలువ మీద వేలాడకుండానే మిమ్మల్ని రక్షిస్తానని చెప్పేసి చెప్తున్నా. నేను కూర్చుంటారు మీరు. ఎగ్జాక్ట్లీ, నేను సిలువ మీద కూర్చుంటాను. మీరు కూడా నేను రక్తం కార్చానని నమ్మాల్సిన అవసరంలా, నా కొరకు మీరు మీ సిలువ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, వెంబడించాల్సిన అవసరంలా, మీ ఇంట్లో వాళ్ళని ద్వేషించాల్సిన అవసరంలా. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్, రియలైజ్, ఎదురుగా ఉన్నది చూడండి చాలు. అదే నేను చెప్తుంది.